మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. ఒకే దశలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని చెప్తున్నారు. ప్రజలు తమ బాధ్యతాయుతమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు అధికారులు. రాష్ట్రంలోని దాదాపు 9.7 కోట్ల మంది ఓటర్లకు సరిపడేలా 52,789 స్థానాల్లో 1,186 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ పోలింగ్ స్థానాల్లో 388 పింక్ బూత్లను ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలకు 4,140 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య 28% పెరిగింది. ఈ ఏడాది 4,136 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయగా 2019లో ఆ సంఖ్య 3,239కి చేరింది. వీరిలో 2,086 మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు. 150కి పైగా నియోజకవర్గాల్లో రెబెల్ అభ్యర్థులు ఉన్నారు. తిరుగుబాటు అభ్యర్థులు మహాయుతి ఎంవీఏ అధికారిక అభ్యర్థులపై పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డీసీఎం దేవేంద్ర, అజిత్ పవార్, నానా పాటల్, పృథ్వీరాజ్ చవాన్, రాధాకృష్ణ, బాలాసాహెబ్, నసీం ఖాన్, ఆదిత్య ఠాక్రే, అమిత్ ఠాక్రే, నవాబ్ మలిక్, జషీన్ సిద్దికీ వంటి ప్రముఖులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో రెండు కుటుంబాల మధ్య కాకుండా శివసేన, ఎన్ఎస్పీ మధ్య కూడా పోటీ నెలకొంది. మహారాష్ట్రలోని 37 స్థానాల్లో మామ శరద్ పవార్, మేనల్లుడు అజిత్ పవార్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో శరద్ ఎన్ఎస్పీ 86 మంది అభ్యర్థులను నిలబెట్టగా అజిత్ ఎన్ఎస్పీ కూడా 59 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఎన్సీపీలో తిరుగుబాటు తర్వాత శరద్ పవార్ ను విడిచిపెట్టి అజిత్ లో చేరిన 40 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.